డ్యాన్స్లో ఇతను ఫస్ట్ ఇతను సెకండ్ అన్నట్టు ఏం లేదు, ఇద్దరు ఓకే ఉన్నారు డ్యాన్స్. ఏడా తగ్గేది లేదు క్యారెక్టర్ అసలు. యాక్షన్ సీన్ కూడా చాలా బాగుంది. సేమ్ ఎన్టీఆర్ చెప్పినట్టు బొమ్మ అదిరింది, పండగ చేసుకోండి. 10/9.5 బ్రో రేటింగ్. బాగానే ఉంది అన్న, బాగానే ఉంది, బాగానే మంచిది. అంటే ఇద్దరిది ఈక్వల్ ఉంది అన్న, ఈక్వల్ అయితే ఉంది ఇద్దరిది. డ్యాన్స్ సినిమాలో హైలైట్ అంటే అదే యాక్షన్స్, డ్యాన్స్ ఇద్దరిది ఈక్వల్ ఉంది, ఇద్దరికి ఈక్వల్ స్టెప్స్ ఇచ్చిండ్రు. ఫైట్లు కూడా బాగుంది. ఎన్టీఆర్ది ఎంట్రీ సీన్ అప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఉంటుంది అన్న, అది జబర్దస్త్ సౌండ్స్ బాగుంటుంది, హైలైట్. హీరో ఇప్పుడు మనం సస్పెన్స్ చేయలేము మనం, అట్లా స్పాయిల్ చేయకని చెప్పారు వాళ్ళే. ఇద్దరు ఒకప్పుడు రితిక్ రోషన్ విలన్ అనిపిస్తాడు, ఒకప్పుడు ఎన్టీఆర్ విలన్ అనిపిస్తాడు. ఇద్దరు ఫ్రెండ్సే ఉంటారు అన్న, లాస్ట్కి ఏమైతే ఇద్దరు ఫ్రెండ్సే ఉంటారు అన్న. ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది, అదిరిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఇది బాలీవుడ్ ఫిలిం కాదన్న, టాలీవుడ్ ఫిలిం ఖచ్చితంగా. ఇద్దరు ఇందులో ఎవరు విలన్లు లేరు, ఇద్దరు హీరోలే. ఒక ప్రాణ స్నేహితులు దేశం కోసం చేసే పోరాటమే వార్ 2. సింపుల్గా చెప్పాలంటే సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్, ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ డ్యాన్స్, తర్వాత ఇంటర్వెల్ సీను అండ్ క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. నేను చెప్తున్నా కదా, రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అంటే ఈ మూవీ అని చెప్పచ్చు. ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు ఈసారి దేవరకు ఒక కాలర్ ఎత్తారు, ఈసారి చెప్తున్నాము 2 కాలర్లు ఎత్తి చెప్తున్నాము. ఖచ్చితంగా సినిమానైతే మీరు థియేటరికల్ వాచ్ అండి. ఒక విఎఫ్ఎక్స్, బీజిఎం, సాంగ్స్ కొంచెం మైనస్ ఉన్నాయి తప్పించి మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ యాక్షన్ మోడ్, ఖచ్చితంగా చెప్తున్నాను. మూవీ అయితే అదిరిపోయిందన్న.